ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక మలుపు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది. జనవరి 6న తమ ముందు హాజరు కావాలని ఇందులో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే కేటీఆర్కు ఈడీ నోటీసులు జారీ చేసి జనవరి 7న విచారణకు హాజరు కావాలని కోరింది. అంటే ఒకరోజు ముందు జనవరి 6నే తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పుడు ఏసీబీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏసీబీ దాఖలు చేసిన కేసుపై కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదంటూ అదే సమయంలో ఏసీబీ తన విచారణను కొనసాగించవచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ ఇప్పుడు విచారణలో భాగంగా తొలిసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తుంది. ఈడీ నోటీసులు జారీ చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండీ మాజీ సీఈ కూడా తమకు అదనపు సమయం కావాలని కోరగా ఈడీ అందుకు సమ్మతించింది. మరి కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది జనవరి 7న కానీ తెలియదు. ఈలోగా జనవరి 6నే తమ ముందు హాజరు కావాలని ఏసీబీ నోటీస్ జారీ చేయడం కీలకమని చెప్పుకోవచ్చు.